హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో మంచి టేస్టీ బటర్ చికెన్ ఫ్రై చేసి చూపించబోతున్నాను. దానికి ముందుగా చికెన్ మంచిగా కడిగి ఇందులోకి లీటర్ వాటర్ వేసి మనము మంచిగా చికెన్ని బాయిల్ చేసుకోవాలి. ఇక స్టవ్ ఆన్ చేశాను నేను. ఇందులోకి ఇప్పుడు మనం కాస్త పసుపు, ఒక స్పూన్ పసుపు, అలాగే చికెన్కి సరిపడా కాస్త సాల్ట్ వేసి మంచిగా చికెన్ని బాయిల్ చేసుకుందాం. చికెన్ ఇది మంచిగా ఉడకడానికి కాస్త సమయం పడుతుంది, వెయిట్ చేద్దాం. ఓకే అండి, చికెన్ని నేను పక్కన స్టవ్ పైన పెట్టినాను, అది మంచిగా బాయిల్ అవుతుంది. ఈలోగా మనము మసాలా ప్రిపేర్ చేసుకుందాం చికెన్కి. ఇప్పుడు మంచిగా మనం ప్యాన్ పెట్టుకున్నాం. కాస్త ప్యాన్ హీట్ అవ్వగానే ఆయిల్ వేసుకుందాం. కాస్త మసాలా వేగితే సరిపోతుంది, ఎక్కువ అవసరం ఉండదు. ఇందులోకి ఇది వచ్చేసి లవంగాలు, ఒక 4-5 లవంగాలు. ఇది వచ్చేసి మరాఠీ మొగ్గ, చూస్తున్నారు కదా. అదేవిధంగా ఇది యాలాచి అండి, డబల్ యాలాచి అని మనకి మార్కెట్లో దొరుకుతుంది. చాలా ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. ఇది ఒకటే, ఎక్కువ అవసరం లేదండి. ఇది వచ్చేసి చెక్క, 1 ఇంచు చెక్క. ఇందులోకి కాస్త సోంపు, 1 స్పూన్ వేసుకోండి సరిపోతుంది. సోపు ఇది వేయడం వల్ల మనకు మంచిగా అరుగుదల ప్లస్ ఫ్లేవరు డిఫరెంట్గా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. ఇందులోకి ఇప్పుడు ఉల్లిపాయలు, ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలు. వావ్, సూపర్ అండి. సోంపు వేగుతుంటే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. మంచిగా ఈ ఉల్లిపాయ కాస్త బాగా వేగాలి. ఇందులోకి 2 పెద్దవి పచ్చిమిర్చి కాస్త చిలికలు చేసి ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవడమే. ఉల్లిపాయ కాస్త హై ఫ్లేమ్లో పెట్టి మంచిగా వేయించుకున్నామంటే చాలా త్వరగా కలర్ చేంజ్ అవుతుంది, మంచిగా వేగుతుంది. మనకు ఉల్లిపాయ వేగాలంటే ఆయుధం ఉంది కదా, ఆయుధం వాడదాం. సాల్ట్ ఆల్రెడీ మనం చికెన్లో వేసుకున్నాం కాబట్టి ఇందులోకి కాస్త తక్కువ వేసుకుందాం. ఓకే, ఇప్పుడు మనకి చాలా త్వరగా ఉల్లిపాయ వేగిపోతుంది. ఓకే అండి, వావ్, స్మెల్ మాత్రం చాలా బాగుంది. మనం రెస్టారెంట్లోకి వెళ్తే ఎక్కువ శాతం బటర్వే తింటారు, ఇష్టపడతారు. అలాంటిది మనం ఇంట్లో టేస్టీగా చేసుకొని తింటే ఇంకెంత బాగుంటుంది చెప్పండి. ఓకే, ఈ ఉల్లిపాయ కాస్త వేగడానికి సమయం పడుతుంది. ఒక 2-3 నిమిషాలు అలా వదిలేద్దాం. మా బుజ్జమ్మ చపాతీ పిండితోనే మంచిగా ఎలైట్, మంచిగా 5th ఎలైట్ అని మంచిగా చేసింది చూడండి. అది మా క్లాస్ సెక్షన్ నేమ్ అంట. ఓకేనా? ఓకే, సరే. ఓకే అండి, ఉల్లిపాయ మంచిగా రెడ్ కలర్ వచ్చేసింది. ఇప్పుడు ఇందులోకి మనము టమోటా వేసుకుందాం. ఒక 2 పెద్ద సైజు టమోటాలు మంచిగా 4-5 పీసులు చేసి వేసుకుందాం. ఆల్రెడీ మిక్సీ వేసుకోవాలి కాబట్టి కాస్త టమోటా లావుగా కట్ చేసుకున్నా పర్లేదు, పెద్దగా త్వరగా కూడా వేగిపోతుంది టమోటా. ఆహా, ఫ్లేవర్ మాత్రం చాలా బాగా వస్తుంది. నేను ఇక్కడ మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానండి, అక్కడ చేస్తున్నాను వంట. అందుకే మా బుజ్జమ్మ మీకోసం చూపించాలని స్పెషల్గా తన క్లాస్ సెక్షన్ నేము మంచిగా చపాతీ పిండితో లెటర్స్ చేసి మీకు చూపించింది. చాలా ఇంట్రెస్ట్ అట్లా పాపకి.
సరే, మంచిగా టమోటా కూడా వేగిపోయింది. కాస్త టమోటా మెత్తబడేంత వరకు వేయించుకుందాం. ఓకే అండి, మనకు టమోటా కాస్త మెత్తబడాలి. ఇందులోకి మనము ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకుందాం. ఆ వాటర్ వేయడం వల్ల ఆ ఉల్లిపాయ టమోటా మరీ కాస్త మెత్తగా స్మూత్గా ఉడుకుతుంది. మనం మిక్సీ వేసుకున్నప్పుడు కూడా చాలా బాగా త్వరగా స్మూత్గా వస్తుంది గ్రేవీ. మసాలా మనం చికెన్కి పట్టించామంటే ఇంకా బాగుంటుంది. కాబట్టి కాస్త చిన్న గ్లాస్ వాటర్ వేసి ఆ వాటర్ అంతా మంచిగా ఇంకిపోయేంత వరకు ఉడికించుకుందాం. హై ఫ్లేమ్ పెట్టామంటే చాలా త్వరగా ఆ వాటర్ అంతా వేసేస్తుంది. కాస్త వెయిట్ చేద్దాం. చికెన్ కూడా మంచిగా బాయిల్ అవుతుంది. ఓకే అండి, మంచిగా మనకి నేను వేసిన చిన్న గ్లాస్ వాటర్ కూడా అంతా డ్రై అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసాం. చేసి మిక్సీ వేసుకోవడమే. చెన్ను కొన్ని జీడిపప్పులు ఇస్తారా? చెన్ను సరే. గొంతు చూడు రాసుకుపోయింది. నా పేరు యానాడు మార్చుకున్నాను. నా తెల్లులో పాడేసినావు చంద్రబాబు, అది మార్చు. స్వామి అని పెట్టారు డాడీ. ఓకే అండి, మంచిగా చికెన్ బాయిల్ అవుతుంది. ఇక మనం ఇది మిక్సీ వేసేసుకున్నాం మసాలా. ఇక్కడ చూడండి, మళ్ళీ నేను ఇప్పుడు ప్యాన్ పెట్టాను. ఇందులో కాస్త ఆయిల్ వేసుకున్నాను. వావ్, సూపర్ అండి. ఓకే అండి, మనకు మంచిగా ఆయిల్ హీట్ అయింది. ఇందులోకి ఇప్పుడు మనము ఆనియన్ ఒకటే ఒక గడ్డ తీసుకొని మంచిగా సన్నగా కట్ చేసుకోవాలి. చాలా సన్నగా. వీటిని బాగా వేయించుకుందాం. సన్నగా కట్ చేయడం వలన త్వరగా వేగుతుంది. అది అక్కడక్కడ చిన్న చిన్న పీసులు ఉంటే మనం తినేటప్పుడు కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులోకి పచ్చిమిర్చి ఒక రెండు పచ్చిమిర్చి మంచిగా చీలికలు చేసి వేసుకోవాలి. ఇదే టైంలో కరివేపాకు కాస్త. చికెన్ ఫ్రై అంటేనే మనకు కరివేపాకు ఉంటేనే ఆ ఫ్లేవరు చాలా బాగుంటుంది. ఇందులోకి ఇవి వచ్చేసి మూడవి అదే జీడిపప్పు అండి. ఇవి కాస్త వేసుకోండి. ఇది ఆప్షను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. కానీ వేసుకుంటే మనకు చికెన్ తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. మధ్య మధ్యలో డ్రై ఫ్రూట్స్ కూడా ఉండడం వల్ల ఇంకా బాగుంటుంది. అంటే మనకు రెస్టారెంట్లో తినేంత ఫీలింగ్ కూడా వస్తుందన్నమాట ఫుడ్. స్టవ్ ఆఫ్ అయిపోయింది. ఈ జీడిపప్పు కాస్త వేగాలి, అంతవరకు మనం దీన్ని మంచిగా వేయించుకుంటాం. బటర్ చికెన్ కనిపించావా? ఓకే అండి, మంచిగా వేగినాయి. స్మెల్ అయితే అదిరిపోతుంది, మంచి అరోమా వస్తుంది. అక్కడే ఉండేమ్మా. ఇప్పుడు ఇందులోకి మంచిగా మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటిన్నర పేస్ట్ చాలు వేసుకొని మంచిగా. అవునా, బయట ఉన్నారా? మంచిగా వేయించాలి.
కాస్త నేను ఆయిల్ తక్కువ వేసానండి, ఎందుకంటే మనం బటర్ కూడా వాడతాం కాబట్టి. మీరు బటర్ లేకుండా డైరెక్ట్ ఆయిల్తో చేసుకుంటామంటే కూడా అలా కూడా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. కానీ బటర్ ఉండదు. బటర్ కాస్త ఇది అడగంటుంది కదా, ఈ టైంలో మనము బటర్ వేద్దాం. బటర్ ఇంట్లో లేదండి, ఉంది చూడు ఫ్రిడ్జ్లో. అయ్యో నేను చూసుకోలేదండి, బటర్ ఇంట్లోనే కాదు. ఓకే అండి, ఇప్పుడు మనం ఇందులోకి బటర్ వేసుకుందాం. సరిపోతుంది. వేసి వేయగానే మంచిగా బటర్ కరిగిపోతుంది, చూసారా? అది మనం డీప్లో పెట్టింటాం కాబట్టి కాస్త గడ్డగా ఉంటుంది, ఆ వేడి తగిలేసరికి మనకి మంచిగా కరిగిపోతుంది. ఓ మై గాడ్, ఫ్లాష్ మ్యాన్ కరిగిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనము మిక్సీ వేసుకున్న గ్రేవీ వేయాలి. పచ్చడి. మా బన్నీ పచ్చడి అంటున్నాడు, మనము మసాలా అనుకుందాం, అంతే సింపుల్. వేయించుకున్న మసాలా వేసేద్దాం. పెద్దమ్మకు చాలా హెల్ప్ చేస్తాడు మా బన్నీ. అదే మిక్సీ పట్టేటప్పుడు స్విచ్ చేయడము ఇలా చేస్తాడన్నమాట, అంత హెల్ప్ ఉంటుంది. ఇవన్నీ ఎప్పుడు జరిగాయి? వేసుకున్నాం కదా మంచిగా, ఇదంతా బాగా కాస్త బటర్లో మంచిగా ఈ మసాలా అంతా ఉడకాలి. ఇప్పుడు మనం ఇది కాస్త వాటర్ వేసి కూడా ఈ జారు కడిగి ఇందులో వేద్దాం. ఓకే అండి, ఇప్పుడు మనం మంచిగా జార్లో వాటర్ వేసుకున్నాము, ఒక గ్లాసు. మీకు చికెన్ ఉడికే ముక్కకే గట్టిగా ఉండాలి గ్రేవీ అనుకుంటే వాటర్ తక్కువ వేసుకోండి, లేదు మాకు కాస్త జ్యూసీగా ఉండాలి అనుకుంటే వాటర్ కాస్త 2 గ్లాసులు అయినా పర్లేదు వేసుకొని మంచిగా తిని ఉడికేలాగా చూసుకోవాలి. ఈలోగా మనకి చికెన్ మంచిగా సాఫ్ట్గా ఉడికింటుంది పక్కన. ఇలా చేసుకోవడం వల్ల త్వరగా అవుతుంది. ఇందులోకి మనం కాస్త పసుపు, 1/2 స్పూన్ పసుపు ఆల్రెడీ చికెన్లో వేసుకున్నాం కదా కాబట్టి ఇక్కడ కాస్త తక్కువ వేసుకున్నాం. ఇప్పుడు చిల్లీ పౌడర్, కారం అండి, కాస్త 1 స్పూన్ కారం, పసుపు వేసాం. ఆల్రెడీ మనము ఉల్లిపాయ వేగేటప్పుడు కాస్త వేసాం సాల్ట్, పర్లేదు. ఇప్పుడు వాటర్ వేసుకున్నాం కదా, ఇంకాస్త వేస్తాం. చూసి వేసుకోండి, ఉప్పు కారాలు మాత్రము మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోవాలి, లేదంటే టేస్ట్ తేడా కొడుతుంది. ఇప్పుడు ఈ మసాలా ఒక మరలు బాగా ఈ కారం ఇవన్నీ మంచిగా ఉడకాలి. ఈ టైంలో మనము చికెన్ చూద్దాం. చికెన్ పీస్ మంచిగా ఉడికిందంటే ఇక స్టవ్ ఆఫ్ చేసేసి చికెన్ వేసేసుకుందాం. అంటే ఈ గ్రేవీ మళ్ళీ ఉడకాలి, వాటర్ వేసాం కదా, కాస్త ఉడకాలి, అంతవరకు టైం పడుతుంది. సో ఫ్రెండ్స్, మీరు దీన్ని బాగా కలుపుకోవాలి. అట్లాగే వీళ్ళు వెళ్ళిపోయారు, బయట దేశాలు ఆయన వచ్చినారని దేశాలు కొనుక్కునే పనిలో ఉన్నారు, లోపల గ్రేవీ విషయం మర్చిపోయారు. సో ఇంకా మనమే దీన్ని చూసుకోవాలి. అలా ఎవ్వరు లేరని చెప్పి నోట్లోకి వేసుకున్నారు, కనీసం తినడానికి కూడా ఉండదు. చూడండి బాబు ఎంత వేడిగా ఉంటుంది. జస్ట్ లైక్ హోటల్లో చేసినట్టు ఉంటుంది బటర్ చికెన్. ఇక్కడేమో ఇది అవుతుంది చికెన్.
ఓకే అండి, మంచిగా గ్రేవీ బాగా ఉడుకుతుంది. ఇప్పుడు ఇందులోకి మనం చికెన్ కూడా చాలా అంటే చాలా బాగా స్మూత్గా భలే సాఫ్ట్గా ఉడికింది ముక్క. చూసారు కదా, ఊరికి అలా ప్రెస్ చేసే మనకి ముక్క ఉడికింది అలా. ఇప్పుడు ఇది తీసి ఇందులోకి వేసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసేయండి, ఇంకా అవసరం లేదు. మనకి సూప్ ఉంది కదా, ఇప్పుడు చికెన్ ఉడికించుకున్న వాటర్ వచ్చేసి మనం అందులో కూడా చికెన్ సూప్ చేసుకోవచ్చు. మీకు అది కూడా చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది సూప్ మాత్రం. ఓకే, ఈ విధంగా చికెన్ మనము ఉన్న ఇదంతా ఇందులోకి వేసేసుకుందాం. ఇదిలా అన్నట్టుంది, దాంట్లో దేవాలంటే చికెన్. ఓకే, మంచిగా వీటిని నేను మీకు చికెన్ సూప్ చేస్తాను కదా, నేను ఇందులోనే 2 పీసులు తీసి పక్కన పెడతాను. ఓకే, చాలు. మా బండికి బాగా జలుబు ఉంది. చికెన్ సూప్ చేసి తినిపిస్తాను, అద్దరిపోవాలంటే. ఇప్పుడు ఎందుకు అమ్మ చెప్తున్నావు? చూపిస్తా, జలుబు తగ్గిన వాళ్ళకి త్వరగా బాగా క్యూర్ అవుతుంది అన్నమాట. నీకు కాదు. ఓకే, చూసారు కదా, మంచిగా గ్రేవీ అంతా ముక్కకు పట్టేసింది. ఇది కాస్త సన్నని మంట పైన మంచిగా ఉడికించుకున్నామంటే ఆయిల్ అనేది మనకి వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. వావ్, చికెన్ మంచిగా మసాలా అంతా ముక్కకు పట్టేసింది. చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ విధంగా మనకు ఫ్రై బటర్ ఫ్రై. ఓకే, మనం ఇందులోకి ఇప్పుడు ధనియా పౌడర్ వేసుకుందాం. మంచిగా 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోండి. మసాలా ఎక్కువ తినే వాళ్ళు ఉంటే కూడా కాస్త ఎక్కువ వేసుకున్నా పర్లేదు. అదేవిధంగా ఇప్పుడు మనం ఇందులోకి గరం మసాలా ఓకే అండి, ధనియా పొడి వేసుకున్నాం కదా. ఇప్పుడు అదేవిధంగా కాస్త గరం మసాలా వేసుకోండి. ఇప్పుడు కస్తూరి మెంతి వేయడం వలన చాలా ఫ్లేవర్ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. కాస్త ఎక్కువ అవసరం లేదు, మనకు ఆల్రెడీ సోంపు వేసాం, మళ్ళీ ఆ ఫ్లేవర్ మిస్ అవుతాం మనం. కాబట్టి ఊరికే కొద్దిగా అవసరం వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు అని నేను వేసుకున్నా. ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర తరుగు వేసి మంచిగా మిక్స్ చేసుకుంటాం. ఓకే అండి, మంచి టేస్టీ బటర్ చికెన్ మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గట్టిగా లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి. మనం ఇప్పుడు మంచిగా నేను అయితే చికెన్ని మంచిగా బాయిల్ చేశాను కదా, ఆ వాటర్ మనము సూప్గా మీకు చేసి చూపిస్తాను. బటర్ చికెన్ కంప్లీట్ అయిపోయింది. అదే వాటర్తో మీకు చికెన్ సూప్ చేసి చూపించబోతున్నాం. ఇవ్వండి మనకి చికెన్ వాటరు మంచిగా బాయిల్ చేసుకునేది. ఇప్పుడు ఇందులోకి చికెన్ పీసులు మంచిగా బాయిల్ చేసుకున్న చికెన్ పీసులు ఉన్నాయి కదా, నీట్గా సన్నగా కట్ చేసుకోవాలి. చికెన్ పీసులని చిన్న పీసులుగా ఇలా కట్ చేసుకోవాలి. మనకి సూప్ తాగేటప్పుడు అక్కడక్కడ చిన్న పీసులు ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. చికెన్ తినే సూపు కూడా అంతే రుచిగా ఉంటుంది. ఇలా మంచిగా పీసులు చేసుకొని చికెన్ సూప్ని ఎంజాయ్ చేద్దాం. దగ్గు, జలుబు ఇలా మంచిగా భోజనానికి ముందు కూడా ఇలా చికెన్ సూప్ తాగితే కూడా చాలా బాగుంటుంది. కాస్త మసాలాలు వేసుకోవాలి, చూపిస్తాను మీకు. ఓకే, చికెన్ చాలా పర్ఫెక్ట్గా కూడా బాయిల్ అయింది. ఓకే, సరేనా? నేను ఆల్రెడీ స్టవ్ ఆన్లో పెట్టాను. ఇందులోకి మనం కట్ చేసుకున్న చికెన్ పీసులు వేసేస్తున్నాను.
ఇందులోకి కాస్త కారం, పసుపు ఆల్రెడీ వేసాం మనం, సాల్ట్ పసుపు ఉంది అందులో. టేస్ట్ చేసేటప్పుడు సాల్ట్ అవసరం అనుకుంటే వేసుకోండి, లేదంటే అవసరం పడదు. సాధ్యమైన వరకు సాల్ట్ అవసరం లేదు. ఇప్పుడు ఇందులోకి కాస్త గరం మసాలా, ఇందులో 1/2 స్పూన్ గరం మసాలా, అదేవిధంగా 1/2 స్పూన్ ధనియా పౌడర్ ఇది వేసామా. ఇప్పుడు ఇందులో కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా, చాలు, ఎక్కువద్దు. ఇలా వేసుకున్న తర్వాత మనం మంచిగా ఇది కలుపుకొని బాగా మరలనివ్వాలి. సూపర్ అండి, సూప్ మాత్రం మంచి అరోమా వస్తుంది. ఓకే అండి, మంచిగా చికెన్ సూప్ పక్కన పెట్టేసాను. ఇందులో కాస్త బటర్ వేసుకుందాం, చాలు, 1 స్పూన్ బటరు. అదేవిధంగా ఇందులో మనము కొద్దిగా సోంపు వేసుకొని మంచిగా ఇందులోకి కరివేపాకు కాస్త వేసుకొని బటర్ మాడక ముందుకే మనం ఇందులోకి మసాలాలు వేసి ఉడికించుకున్న సూప్ని ఇందులోకి వేసేసుకోవడం. చూసారుగా. ఓకే అండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంది సూపు. ఇందులో కారం కాకుండా మనం పెప్పర్తో కూడా చేసుకుంటే ఇంకా బాగుంటుంది. అది మరొకసారి చూపిస్తాను. ఇప్పుడు మనం మంచిగా కారం స్పైసీగా చూపించాలి మీకు. ఇందులో కాస్త కొత్తిమీర వేసుకొని మంచిగా టేస్ట్ చేయడమే. ఇంకా ఇదే అండి చికెన్ సూప్. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గట్టిగా లైక్ కొట్టండి, అంతకన్నా గట్టిగా కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.